శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామణ్య నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఇటీవల మనకి ఒక వ్యక్తి కాల్ చేసి పైన మనం మేడ స్లాబ్ అయిన తర్వాత చుట్టూ కట్టే ఏదైతే పెట్టగోడ ఉంటుందో దానికి ఈ ఏవైతే పిల్లర్ గోడలు ఉంటాయో వాటికి పెద్ద గ్యాప్ లేదు, దానికి ఆనుకొని వచ్చే విధంగా ఆ పెట్టగోడ నిర్మాణం అనేది జరిగింది. అయితే వారికి డౌట్ ఏంటంటే ఇట్లాగా మన పిల్లల్లో అనుకొని పెట్టగోడ దగ్గరగా అంటే పెద్ద గ్యాప్ లేదు, ఎందుకంటే వాళ్ళు స్లాబ్ అనేది ఎక్స్టెన్షన్ ఒక 6 అంగుళాలు ఎంత చేసినట్టున్నారు. దానివల్ల అంత గ్యాప్ లేకుండా పెట్టగోడ నిర్మాణం అనేది జరిగింది. అంటే పిల్లలు కూడా కొంత గోడ నిర్మాణం చేసిన తర్వాత చూస్తే ఇలాగా నిర్మాణం చేయించా అండి అని చెప్పి ఇది వాస్తుపరంగా కరెక్టా కాదా. అయితే సాధారణంగా మనకి ఆ పైన ఉండే అవకాశాన్ని బట్టి దానికి ఇబ్బంది లేదు. అయితే చాలామంది చేసే తప్పు ఎలా ఉంటుందంటే మనము పైన గనక ఇంటి నిర్మాణం చేసినప్పుడు అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నంత వరకు ఆ పెట్టగోడకి ఏం దోషం లేదు, ఇబ్బంది లేదు. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇదే నిర్మాణం ఏదైతే పెట్టగోడ అనుకుంటారో చాలామంది దాన్ని ఇంటి కూడా చేసేస్తారు. మనకు ఒక 6 అంగుళాలు పెరుగుతుంది కాబట్టి ఈ ఏదైతే పిల్లర్ సంబంధంగా ఉన్నది దాన్ని అంతవరకు క్లోజ్ చేసి పిల్లర్కి సంబంధం లేకుండా గోడ నిర్మాణం అనేది కొద్దిగా 6 అంగుళాలు అయితే 6 అంగుళాలు, అడుగు అయితే అడుగు, 9 అంగుళాలు అయితే 9 అంగుళాలు ఆ గోడ నిర్మాణాన్ని గోడ నిర్మాణంగా చేసి నిర్మాణం చేస్తుంటారు. ఇంతకుముందు మనం చాలా వీడియోలో ఎక్స్టెన్షన్ అనేది ఈ విధంగా పడమర కానీ దక్షిణం కానీ చాలామంది చేసే అవకాశం, ఉత్తరం కూడా చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా దక్షిణ పడమరలో ఈ విధంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానీ అలా పెట్టగోడ నిర్మాణం చేసుకోవటం కొద్దిగా మనకి ఈ పిల్లర్కి దగ్గరలో ఉండటం అనేది ఇబ్బంది లేదు. కానీ అదే పెట్టగోడని ఇంటి గోడగా చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కనుక చేస్తే అది వాస్తుపరంగా మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా అరే పెట్టగోడ మనకి కాస్త పిల్లర్ దగ్గరలో ఉందే ఆనుకుని ఉన్నట్టుందే అని చెప్పి అనుకోవడం అనేది వాస్తుకి విరుద్ధం అయితే కాదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.